స్వాగతం, నమస్కారం. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతూ 4 మందు బాటిల్స్ పెట్టుకుని, మరి దాంట్లో ఎంత తాగాడు ఏంటో, ఖాళీ బాటిల్ నిండు బాటిల్ తెలియదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తయారైన మద్యం బాటిల్స్ ముందు పెట్టుకుని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ రెడ్డి మంచివాడు కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మొత్తుకుంటున్నాడు. జగన్ రెడ్డి మంచితనం ఏంటో, ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎంత గుణవంతుడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారిద్దరి గురించి బాగా తెలిసిన వ్యక్తి, సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. రాచమల్లు గారి మీటింగ్ చెప్పిన ప్రెస్ మీట్ చూసుంటారు, వినుంటారు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు, అందుకే మాకు ఈ పరిస్థితి ఆపరించిందని చెప్పి ఏంటో మొత్తుకుంటున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మంచితనం ఏంటో, దాంట్లో ఈయనకి ఎన్ని కేజీలు ఇచ్చాడో ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే రాచమల్లు శివప్రసాద్ గారు ఉన్నారో ఆయన మాట్లాడేది ఏంటంటే, ఆ మద్యం బాటిళ్ళు ఎప్పుడు, దాంట్లో ఉన్న మద్యం ఎప్పుడుది, మరి ఆ మద్యం బాటిళ్ళు మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్టిలరీస్ ఉన్నాయో వాటిని మీరు కంటిన్యూ చేసామని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు తయారు చేసిన మద్యం ఏంటి, మరి దాంట్లో ఉన్న ముడి సరుకుని మీరు ఒకసారి టెస్టింగ్ పంపిస్తే అది దాంట్లో ఏం కలిపారు, ఏం కలిపి అమ్మారు, మరి ఈ రోజున అందరికీ ఎందుకు ఆరోగ్యాలు చెడిపోయినాయి అన్న దానికి సమాధానం ఉందా రాచమల్లు గారి దగ్గర? మరి కనిపించట్లేదా ఈయనకి? మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండి, మరి ఒకప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం ఎక్కువయ్యే ఈ రోజున మీరు 11కు పరిమితం అయ్యారు. మరి ఆయన మంచితనం ఎక్కువయ్యే ఈ రోజున ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా జైలు బాట ఎందుకు పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం వల్లే అంటున్నారు. మరి ఆయన మంచితనం ఎక్కువయ్యే మరి ఆయన ఏం చేశారంటే, నేను దోచుకుంటున్నాను, నాతో పాటు మీరు కూడా దోచుకోండి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయండి అని చెప్పారు. మరి ఈయన కూడా ఎంత వాటా ఇచ్చారో ఏంటో, మరి అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా మాట్లాడుతూ, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచివాడు, అందుకనే తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మా జగన్మోహన్ రెడ్డి అంత మంచోడు లేడు, మరి తండ్రి గురించి పొగిడినా కూడా మా జగన్మోహన్ రెడ్డికి నచ్చదు, అంత మంచివాడు, మరి 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఒకప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలనీ వాసులకు డబ్బులు ఇవ్వకుండా నా తండ్రిని పొగిడారు కదా, నాకు అదే కడుపు నిండిపోయిందని చెప్పి వెళ్ళాడు, అంత మంచివాడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు రాచమల్లు గారు. ఖచ్చితంగా మరి బాబాయిని ఏ విధంగా నరికి 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 చంపారని, మరి ఇంతవరకు కూడా నీకు పొద్దున్నే ఫోన్ కాల్ వచ్చింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు వెళ్ళి, మరి ఇదిగో ఈ విధంగా నాకు అప్పుడే ఫోన్ కాల్ వచ్చింది, మరి పడ్డాడా చంపాడా, మరి ఏ విధంగా జరిగిందంటే, మరి అంత మంచివాడు బాబాయ్ యొక్క కూతుర్ని ఏ విధంగా ఈ రోజున ఆవిడ అరికాళ్ళు అరిగిపోయే విధంగా ఏ విధంగా తిరుగుతుంది కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటూ, మరి అంత మంచి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రోజున రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జరిగిన నేరాలు, ఘోరాలు, దోపిడీలు, వీళ్ళు ఏ విధంగా శాండు, ల్యాండు, ఒక్కటి కాదు వైను, మైను ఏది దొరికినంత దోచుకో అన్న మంచివాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టే రాచమల్లు గారికి ఎంత వాటా ఇచ్చారు, మరి ఎంత వాటా తీసుకొని మరి ఈ రోజున మాట్లాడటానికి ఇంకెంత ఇచ్చారు, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని కూటమి ప్రభుత్వాన్ని, మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అనే హక్కు, అర్హత మీకు లేదు. ఈ రోజున మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మీకు ఏ విధంగా వర్తిస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి రాచమల్లు గారు పదే పదే ఇలా మాట్లాడటం సబబు కాదు. ఒక్కసారి మీ జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం గురించి ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ ఒకసారి రీలేసుకొని చూస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం. జగన్మోహన్ రెడ్డి పాలనలో 600 మంది ఎస్సీ, ఎస్టీ బిడ్డలు చనిపోయారు, చంపివేయబడ్డారు. 30,000 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ తయారీ వల్ల, చీప్ లిక్కర్ తయారీ వల్ల చనిపోయారు. సుమారుగా 70-80 వేల మంది మంచాన పడ్డారు, కదలేని పరిస్థితి. దీన్ని మంచితనం అనుకుంటున్నాడు ఆయన. ఖచ్చితంగా అదే ఆయన చెప్పేది, అదే జగన్మోహన్ రెడ్డి గారికి మంచితనం ఎక్కువయ్యి ఈ రోజున అరెస్టులు జరుగుతున్నాయి. వాళ్ళు ఏదైతే మంచి చేశారంట 2019 నుంచి 24 వరకు, మరి ఆ మంచితనం మేము చెప్పుకోలేకపోయాము, అందుకని ఈ రోజున మేము ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం అంటారు. మరి మీరు చేసిన మంచితనం ఏంటంటే, ఈ రోజున మీరు 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చున్న మీరు ఎంత మంచి చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని 11కు పరిమితం చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచించారంటే, జగన్మోహన్ రెడ్డి మంచితనం, మరి అమరావతి రైతులు
ఏ విధంగా కన్నీరు గార్చారు, మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ఆడపిల్లల్ని ఏ విధంగా ఉసురు పెట్టారు, మరి ఉగ్రవాదుల కంటే దారుణంగా వీళ్ళ పరిపాలన జరిగింది కాబట్టే మీరు ఈ రోజున మనుషుల్లో ఉండటానికి పనికిరారు, ప్రజాప్రతినిధులుగా అంతకంటే పనికిరారు, మీరు ఈ విధంగా చేసిన పరిపాలన మాకు నచ్చట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు నేను బటన్ నొక్కానన్నారు. మరి అదే బటను మరి ఆయన చేసిన మంచితనానికి ప్రతిఫలంగా వీళ్ళు ఒక బటన్ నొక్కేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడానికి రెడీగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత అధ్వానంగా ఉన్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అలా మాట్లాడలే కారణం జగన్మోహన్ రెడ్డి దోసుకున్న దాంట్లో ఈయన కూడా ఎంతో కొంత చిల్లరేసినట్టున్నాడు అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.